నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంగంరావు గారు. సార్ నమస్తే. నమస్తే సార్, మనం చూసుకుంటే వల్లభనేని వంశీ అరెస్టే దాదాపు 90 రోజుల పైన అవుతుంది. అయితే ఈ 90 రోజుల్లో దాదాపు 20 కిలోలు తగ్గిపోయాడని చెప్పి వార్తలు వస్తున్నాయి. అదిగాక నిన్న ఏదైతే జైలుకి తరలించేటువంటి టైంలో తనకి అస్వస్థత ఉందని చెప్పేసి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు, అయిపోయింది. మళ్ళీ ఈరోజు పొద్దున కూడా సరిగ్గా లేదని చెప్పేసి మళ్ళీ హాస్పిటల్ తరలించారు. మొత్తానికి వల్లభనేని వంశీ పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ఆరోగ్య పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉందనే చెప్తా ఉన్నారు. అంటే శ్వాస సరిగ్గా ఆటలేదని, అలాగే మరి దగ్గు కూడా వస్తూ ఉంది మనిషికి, చూస్తూనే ఉన్నాం. మరి రెండోది, అతనికి వెలుసుబాటు ఇచ్చినా కూడా న్యాయస్థానం ఇంకో వేరే అభియోగంతో ఇంకా అతను కారాగారంలో ఉండటం మానసికంగా కూడా కొంచెం ఇబ్బంది కలుగజేస్తున్నది వాస్తవం. ఎవరికైనా సాధ్యమే అది. కారాగారంలో ఉండటమే ఇబ్బంది, వెలుసుబాటు వచ్చిన తర్వాత కూడా ఇంకా అదే కొనసాగడం అనేది ఇంకో దాని మీద మానసికంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి చూసుకున్నా కూడా మనిషిని చూస్తూ ఉంటే మరి తను ఈరోజు రాత్రి బాగా ఇబ్బంది పడి ఈరోజు ఉదయం ఆసుపత్రికి తీసుకురావడం కూడా జరిగింది. అక్కడ వైద్య పరీక్షలన్నీ నిర్వహించిన తర్వాత మరి అతను విశ్రాంతి తీసుకోవాలంటారా లేకపోతే మళ్ళీ ఇంకేదైనా వైద్యం కావాలంటారా అనేది వైద్యులు ఇచ్చే నివేదికను బట్టి ఆధారపడి ఉంటుంది. ఒకటి మామూలుగా సహజంగానే ఏదైనా గుర్తుపెట్టుకోండి, అనారోగ్యం కలగడం అనేది సహజం. కానీ మనిషికి ఏదైనా సరే దిగులంటూ ఏర్పడితే అది పెరుగుతుంది తప్ప తరగదు. ఇతనికి వెలుసుబాటు వచ్చినా కూడా ఇంకా నేను కారాగారంలో ఉన్న దిగులు కూడా దీన్ని ఇంకా ఎక్కువగా ప్రభావం చూపుతుందని అయితే నేను భావిస్తున్నాను. సార్, మీరు చాలా మానవత్వంగా మాట్లాడుతూ వస్తున్నారు. కానీ గతంలో ఇదే వల్లభనేని వంశీ చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లోకేష్ గారిని కావచ్చు, చాలా వినలేనటువంటి మాటలు కూడా మాట్లాడే సందర్భం. అందుకే కదా అనుభవిస్తున్నాడు కదా. ఇప్పుడు అతని పరిస్థితి గురించి మనం మాట్లాడుతున్నాం అంతే తప్ప సాటి మనిషి ఇప్పుడు అతన్ని ఈరోజు మనం తిట్టినందువల్ల కొట్టినందువల్ల చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ బాబు గారికో ఉపయోగం అయితే జరగదు కదా. అతనికి ఏ శిక్ష పడాలో ఆ శిక్ష దేవుడైతే విధించాడు చాలా స్పష్టంగా. అతని వయసుకు మించి ఈరోజు అతను శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. అలాగే అతని ఆరోగ్య పరిస్థితి చూసుకున్న తర్వాత కూడా ఒక శాసనసభ్యుడిగా 2014, 2019 రెండు పర్యాయాలు ప్రభుత్వం లేని సమయంలో కూడా ప్రజలు అతనికి మద్దతు ఇచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గెలిపించుకున్నారు కదా. మరి అలాంటి ప్రభుత్వం మీద, అలాంటి పార్టీ మీద, అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ బాబు గారి మీద, మరి ముఖ్యంగా భువనేశ్వర్ గారి మీద అతను అన్న మాటలు కావచ్చు, మీరు అన్నట్టు ఏ విధంగా మాట్లాడారో మనందరూ తెలుసు. క్షమాపణ చెప్పినా కూడా ఒకవేళ భువనేశ్వర్ గారు క్షమించారేమో కానీ ప్రకృతి క్షమించలేదు, దేవుడు కూడా క్షమించలేదు కదా. అంతకంటే పెద్ద శిక్ష ఏముంటుంది ఇంకా. ఈరోజు నాకు ఎదురు లేదని విర్రవీగిన వ్యక్తి 90 రోజులు కారాగారంలో మగ్గిపోతూ ఉన్నాడు. ఈరోజు మానసిక పరిస్థితి ఎట్లా ఉంది, అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది చూసుకున్న తర్వాత అంతకంటే పెద్ద శిక్షలు ఇంకేముంటాయి చెప్పండి. ఇప్పుడు ఒక స్థాయి ఏదైనా సరే పరిమితులు అనేది కొన్ని ఉంటాయి. ఆ పరిమితులు దాటితే ప్రకృతి కూడా క్షమించదు, గమనించుకోండి మీరు. ఇప్పుడు ప్రకృతికి తెలుసు, మనం అనుకుంటాం ప్రకృతిని మనం విధ్వంసం చేస్తుంటే ప్రకృతి చూస్తా కూర్చోట్లా, అంతకంటే ఎక్కువ శిక్ష మనకు వేస్తూనే ఉంది. కాబట్టి ప్రకృతిని మించింది ఏమీ లేదు. మీరు అన్న మాటల్లో నిజం కొడాలని పరిస్థితి కూడా ఇప్పుడు అదే చెప్తుంది. ఇప్పుడు మిగిలిన వాళ్ళ పరిస్థితి కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అట్లానే ఉన్నారు, లోకేష్ బాబు గారు అట్లానే ఉన్నారు, వాళ్ళ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతానే ఉన్నారు. ఇన్ని మాటలన్నా కూడా భువనేశ్వరమ్మ గారు ఈరోజు టీవీగా నిలబడి పోయి వాళ్ళ కార్యక్రమాలు, వాళ్ళ తండ్రి గారి పేరు మీద పెడుతున్న కార్యక్రమాలు కావచ్చు, మరి ఎన్టీఆర్ ట్రస్ట్ విషయంలో కావచ్చు, పిల్లలను చదివించే విషయంలో కావచ్చు, హెరిటేజ్ సంస్థ నడిపే విషయంలో కావచ్చు, ఆమె ముందుకెళ్తానే ఉంది. ఈ తన మార్కు చూపిస్తూనే ఉంది ఆమె. ఇప్పుడు ఎవరు అన్యాయం అయిపోయింది, ఎవరు విర్రవీగింది, ఎవరు నోటికి వచ్చినట్టు మాట్లాడింది. ఇప్పుడు ఆ నోరు ఏమైపోతుంది, ఆ నడకేమైపోయింది, ఆ టీవీ ఏమైపోయింది, ఆ హోదా ఏమైపోయింది. ఇది కదా ప్రకృతి, ఇది కూడా గమనించుకోవాలి కదా. సార్, ఇక్కడ నేను ఇది ఎందుకు అడుగుతున్నానంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక వ్యూహాలన్నీ తెలుసు. ఏదైతే మనం చూసాం, పోసాని కృష్ణమూర్తికి గుండెపోటు వచ్చిందని చెప్పి నాటకాలు ఆడుతూ హాస్పిటల్, రాజంపేట హాస్పిటల్, అక్కడి నుంచి కడప రిమ్స్కి వెళ్ళిన తర్వాత అదంతా నాటకం, అదొక పెద్ద బూటకం అని చెప్పి అక్కడ ఉన్న సీఏ చెప్పేశారు. సో ఇప్పుడు వల్లభనేని వంశీ పరిస్థితుల్లో కూడా ఇలాంటి అనుమానాలు మాత్రం చాలామంది వ్యక్తం చేస్తున్నారు. సో నిజంగా అనుమానాలు వ్యక్తం చేయాలా లేదా నిజంగానే ఏదైనా అనారోగ్యం ఉందా అంటే ఏమంటారు? అంటే గత వారం రోజుల నుంచి అతని పరిస్థితి న్యాయస్థానాలకు వచ్చినప్పుడు అతన్ని ఎట్లా ఉన్నాడు అని చెప్పని అబ్జర్వ్ చేసే వాళ్ళు చెప్తున్న మాట అనారోగ్యంగా ఉన్నాడనే చెప్తున్నారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. మరి నిన్న పోలీసుల వ్యాన్లో కూడా అతను ఆ విధంగా దగ్గుతూ
మామూలుగా సహజంగా ఇలాంటి ఏదన్నా ఉంటే ఎంత ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకైనా కూడా ఒక్కసారి తిరగబెట్టడం మొదలు పెడితే అప్పుడు దాకా బలంగానో లేకపోతే శారీరక బలం మీదో మానసిక బలం మీదో కొన్ని బయటపడవు. ఎప్పుడైతే బలహీనుడు అవుతాడో శారీరకంగా మానసికంగా అప్పుడు చాలా విషయాలు మన అవయవాలు మన మాట వినవు, గమనించుకోవాలి. అప్పుడే ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. మరి ఇదే వ్యక్తి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గురించి అనందినేవాడు కూడా నా పార్టీలో ఉంటాడా అన్నాడు, మళ్ళీ అదే పార్టీలోకి వెళ్ళాడు. కాబట్టి ఇక్కడ రాజకీయాల్లో ఇది రాజకీయంలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. మనలాంటి అభిమానులే చొక్కాలు దించుకోవటం అంతే తప్ప వాళ్ళు మాత్రం వాళ్ళ పనులు వాళ్ళన్నీ చక్కబెట్టుకునే విషయంలో వాళ్ళంతా వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళేనే ఉంటారు. మధ్యలో ఆవేశానికి బలైపోయి అభిమానానికి బలైపోయేది ఎవరే అంటే అభిమానులే. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఈ పార్టీ కాదు ఇంకో పార్టీ మారుతున్నారు, ఆ పార్టీ కాదు ఇంకో పార్టీ మారుతున్నారు. పార్టీ నాయకులు కూడా వాళ్ళని వద్దంటలేదుగా, దూరంగా అయితే నెట్టలేదుగా, దగ్గరికి అయితే చేర్చుకుంటున్నారు కదా. కానీ కార్యకర్తలు వెళ్తున్నారో చూడండి మీరు. కార్యకర్తలు పార్టీని నమ్ముకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అధికారంలో ఉన్నా ఆ రోజు ఉన్నటువంటి రామారావు గారు పార్టీని ఏర్పాటు చేసిన కాడి నుంచి అన్నగారి అభిమానులు కావచ్చు, పార్టీ అభిమానులు కావచ్చు, ఆ కుటుంబాలు ఇప్పుడు అలానే కొనసాగుతూ ఉన్నాయి. ఈ మధ్యలో వచ్చిన నాయకులు అటు ఇటు మారుతున్నారు. ప్రజలు గెలిపిస్తే నాయకులు అవుతారు తప్ప నాయకులు ఎప్పుడు ప్రజలను గెలిపించట్లేదు, ఇది గమనించుకోవాలి. అయితే నిన్న ఇంకొక వార్త కూడా సర్క్యులేట్ అవుతుంది సార్. ఏంటంటే లిక్కర్ స్కామ్లో ఏదైతే రాజ్ రెడ్డికి మాకు ఎటువంటి సంబంధం లేదు, కంప్లీట్గా టీడీపీకి సంబంధించి ఒక పార్ట్నర్ అని చెప్పేసి అంటూ ఏదైతే చేశారో రాజ్ రెడ్డి కూడా వాళ్ళ న్యాయవాదితో న్యాయస్థానంలో ఒక మాట మాట్లాడారు. అసలు మమ్మల్ని మోసం చేశాడు జగన్ అన్నట్టుగా కొంత వార్తలు వచ్చాయి. అదే కోవలో ఇప్పుడు వల్లభనేని వంశీ కూడా మాకు జగన్ మోసం చేశాడనే వార్తలు వస్తున్నాయి బయటికి. దీని గురించి మీరేం చెప్తారు? సహజమే, అది జగన్ ఎవరికి న్యాయం చేస్తాడు చెప్పండి. అతనికి ఉపయోగం లేకపోతే ఎవరికి న్యాయం చేయడు కదా. అసలు దాని గురించి ఎక్కువ ఆలోచించడం కూడా అనవసరం. జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం గురించి తెలిసిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి వ్యాపార దక్షత తెలిసిన తర్వాత, అతని సంపాదన తెలిసిన తర్వాత అతనికి ఉపయోగపడిన వాళ్ళని ఏ విధంగా చూస్తాడో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది. ఈరోజు సాక్షి దినపత్రిక కావచ్చు, ప్రసార మాధ్యమం కావచ్చు, అతను ఏమన్నాడు మధ్యలో శాసనసభలో, సాక్షిలో వార్తలతో నాకేం సంబంధం, సాక్షితో నాకేం సంబంధం అన్నాడా లేదా? అతను భార్య నిర్వహించేది అతనికి సంబంధం లేదని చెప్పాడు. అంటే అతను అబద్ధాన్ని కూడా అలవోలకగా చెప్పగలడు. అదే నిజమని నమ్మించే విధంగా చెప్పగలడు అతను. కాబట్టి అతని గురించి, అతను చెప్పిన మాటల గురించి ఈరోజు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదనేది కూడా నేను అందుకే. మీరు అన్నట్టు కరెక్ట్గా గతంలో విజయసాయిరెడ్డి చంద్రబాబు నాయుడు కుట్ర అన్నాడు, తల్లి చంద్రబాబు నాయుడు కుట్ర అన్నాడు, చెల్లి చంద్రబాబు నాయుడు కుట్ర అన్నాడు, మొన్న వచ్చిన రాజ్ రెడ్డి టీడీపీ పార్టీ అంటున్నాడు. సో ఎవరిని నమ్ముతాడంటే ఏం చెప్తారు సార్? డబ్బును నమ్ముతాడు, అర్థమైందండి. ఉపయోగపడే మనుషులు అప్పటి వరకు అతను అవసరం లేకపోతే అతను కూడా నమ్మడు, తన నీడను కూడా అతను నమ్మని పరిస్థితి. ఈరోజు మీరన్నట్టు తల్లి, చెల్లి, బాబాయ్ కుమార్తె, బాబాయ్ భార్య, ఇప్పుడు ఇతనితో పాటు నడిచినటువంటి విజయసాయిరెడ్డి కావచ్చు, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, లేకపోతే వాళ్ళు మనుషులు కావచ్చు, ఒప్పుకున్న వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే అతని దృష్టిలో. వ్యతిరేకంగా చెప్పిన వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే అతని దృష్టిలో. తన అంతటా ఉండి తను మోసం చేస్తే ప్రతీకారంగా వాళ్ళు మాట్లాడారని అతను భావించట్లా. నా వల్ల మోసపోయాడు, నన్ను నమ్మి మోసపోయాడు, అందుకనే అతను బయటికి వెళ్ళి మన గురించి చెబుతున్నాడు అనే ఆలోచన అతను లేడు. నా దగ్గర నుంచి బయటికి వెళ్ళినా కూడా నాకు వ్యతిరేకంగా చెప్పకూడదు, చెప్తే నేను ఏం చేస్తానో వాళ్ళకి తెలుసు అనే అహంకారంతో ఉన్నాడే తప్ప ఈ తప్పులు చేయకూడదు, ఇది మంచి పద్ధతి కాదని అయితే ఎప్పుడు లేదు కదా. కాబట్టి అతను తన మన రక్త సంబంధం ఏమి లేవు, వ్యాపార సంబంధాలు, ఆర్థిక సంబంధాలు తప్ప. అతనితో ఆర్థిక సంబంధాలే, ఇంకా మిగిలిన ఏముండవు. వ్యాపారం కూడా ఆర్థికమే కదా. కాబట్టి ఆర్థిక సంబంధాలు తప్ప మిగిలిన ఏ సంబంధాలకి అతను విలువడు, పట్టించుకోడు, దాని గురించి ఆలోచించడు. ఇది మాత్రం సత్యం. సో చూద్దాం సార్, మీరు అన్నట్టు వల్లభనేని వంశీ కూడా ఒకవేళ వ్యతిరేకంగా తిరిగితే ఇది కూడా చంద్రబాబు నాయుడు కుట్రే అనేటువంటి ఒక రోజులు చాలా తొందరలోనే ఉన్నాయి. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.